గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది పాకిస్తాన్ యుద్ధం. నిన్న నైటు డ్రోన్స్ వేసింది. కానీ కొన్ని డ్రోన్స్ శంభు ఆలయం, అలాగే ఒక ఇంటి మీద పడి ముగ్గురు చనిపోయారు. అలాగే ముగ్గురులో ఒక అధికారి ఉన్నారు. అలాగే కొన్ని డ్రోన్లు పొలాల్లోనూ పడ్డాయి. మన S-400 చాలా వరకు ఆగింది. S-400 కూడా కూల్చామని పాకిస్తాన్లో మీడియా ఒక ఫేక్ కథ చేసింది. అది ఏం అవ్వలేదని ఇండియన్ ఆర్మీ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆదంపూర్లో ఉన్న S-400 ఎయిర్ బేస్ అది కూలిపోయినట్టు పాకిస్తాన్ మీడియా చెబుతుంది. కానీ దానికి ఏమీ అవ్వలేదు, ఎందుకంటే అది ఇండియన్ ఆర్మీ డిక్లేర్ చేసింది దానికి ఏమీ అవ్వలేదని. అలాగే ఇప్పుడు మిసైల్ పంపడానికి IAF మిసైల్స్ పంపడానికి పాకిస్తాన్ సిద్ధపడింది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీలో ఉన్న పౌరులు ఎక్కువ ఉన్న ఆలయాలలోనే టార్గెట్ చేసి కొట్టడానికి వస్తుంది. దాన్ని కూడా S-400 100% దాని గాలిలోనే ఉంచేస్తుంది, దాని కిందకి రానివ్వరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఫేక్ న్యూస్లు ఉన్నాయి. ఏవి నమ్మొద్దు, ENI ఇలాంటి ఛానల్స్ నమ్మండి. అలాగే ఇండియన్ ఆర్మీ సపరేట్ పేజెస్, ట్విట్టర్ పేజెస్ ఇవన్నీ ఉన్నాయి, ఇవే నమ్మండి. చాలా మీడియాలు అది అంటున్నారు, యుద్ధం స్టార్ట్ అయిపోయింది అంటున్నారు. అవేమీ నమ్మొద్దు. ఉన్నంత పరంగా చెప్పేలాగా ఉండే మీడియాస్ని నమ్మండి. అలాగే శ్రీనగర్, ఉదయపూర్, అలాగే పఠాన్కోట్, జలంధర్ ఈ ఏరియాలో డ్రోన్స్ వేసారు. కొంచెం ఆస్తి నష్టం కూడా జరిగింది. అలాగే కొంతమంది పౌరులు చనిపోయారు. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి మురళీ నాయక్ చనిపోయారు. అలాగే పాకిస్తాన్ కూడా బాగా లాస్ అయింది. అక్కడ బలూచిస్తాన్ అటాక్ జరుగుతుంది, అటు నుంచి వాళ్ళు కూడా యుద్ధం చేస్తున్నారు. అవకాశం వచ్చింది కాబట్టి మాకు సపరేట్ స్టేట్ కావాలి, సపరేట్ దేశం కావాలని వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఈ సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఇంకా ఎక్కువ ఇప్పుడు దాకా డ్రోన్స్, అది కూడా టర్కీ డ్రోన్స్. టర్కీకి మనం ఎంత ఉపయోగపడడంలో ఒకసారి భూకంపం వస్తే మన ప్రధానమంత్రి 2022లో ఎంతో డబ్బు సాయం చేశారు. అలాగే ఫుడ్ డెలివరీకి డ్రోన్స్ అవి ఇచ్చారు 2022 మన ప్రధానమంత్రి గారు. అలాంటిది అది మన మీదే డ్రోన్స్ ఇచ్చింది. ఎందుకంటే లాస్ట్ మంత్ 28ని ఆ విమానం కార్గో విమానం వెళ్ళింది అని నేషనల్ మీడియాస్ అన్నీ కూడా చెప్పింది. అప్పుడు ఆయన టర్కీ ప్రధాని చెప్పిన మాట ఏంటంటే అక్కడ ఆయిల్ నింపుకోవడానికి వెళ్ళిందని కాదు, అక్కడ డ్రోన్స్, వెపన్స్ అన్నీ ఇచ్చింది అక్కడ టర్కీ. అలాంటి టర్కీకి మనం భూకంపం వస్తే విపరీతమైన సాయం చేయం. ఏమన్నా డ్రోన్స్ ఇచ్చాం, అలాగే ఫుడ్ ఇచ్చాం, మందులు ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. కానీ అది ఒక్క బుద్ధి చూపిస్తుంది. ఇలాగే పాకిస్తాన్ ఒక్క దేశం, అది కూడా టర్కీ సపోర్ట్ చేస్తుంది. అరబ్ కంట్రీలు చాలా ఉన్నాయి, కానీ ఆ కంట్రీలో ఎందుకు ముందుకు రావట్లేదంటే మెయిన్ ఆర్థికంగా ఎదుగుతుంది. నెక్స్ట్ బిజినెస్లు ఉన్నాయి. ఇవన్నీ సౌదీ అరేబియా కానీ, కువైట్ కానీ, అలాగే అజర్బైజాన్ కానీ ఈ దేశాలు వ్యాపారం ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకని ఆ దేశాలు ఏవి కూడా ఒక్క టర్కీ ఒకటే ఇది ముందుకు వస్తుంది. అలాగే ఈ యుద్ధ సమయంలో నోటిఫికేషన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. 18 నుంచి 42 ఏళ్ళ యువకులకి ఆర్మీలకు రండి అని చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అలాగే ప్రైవేట్ ఉద్యోగులు కానీ డిగ్రీ అర్హత ఉండాలని. అలాగే ఈ యుద్ధం నిన్నటిదాకా డ్రోన్స్, ఇప్పుడు మిసైల్స్ వేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే మనం కూడా దానికి సిద్ధంగానే ఉన్నాం. మనం కూడా దానికి కౌంటర్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే చిన్న రాష్ట్రం, మన జీడిపి వచ్చి మన మహారాష్ట్ర జీడిపి అంత ఉండదు, పాకిస్తాన్ జీడిపి. వాళ్ళు గట్టిగా మనం తలుచుకుంటే ఒక్క రోజులో మొత్తం పాకిస్తాన్ పేరు లేకుండా చేసేసి. ఎందుకంటే అటు బలూచిస్తాన్ కానీ, ఇటు ఆఫ్ఘనిస్తాన్ కానీ అటాక్ చేద్దామని చూస్తున్నారు. 30 దాడులు చేసే అవకాశం ఉంది. అది కూడా వాళ్ళు ఆలోచన లేదు. ఎందుకు జరిగింది?
వాళ్ళు టెర్రరిస్టులు వచ్చి మన ఇండియన్స్ చంపారు కాబట్టి దాని గురించి జరిగింది. ఆ టెర్రరిస్టులు ఉన్న స్థావరాలనే చంపారు. మసూద్ ఫ్యామిలీ చనిపోయింది, మా ఫ్యామిలీ ఆయన ఒప్పుకున్నాడు కదా. అబ్బాయి ఇలాంటివి ఏమీ పట్టించుకోరాలి. వాళ్ళకి ఏంటంటే యుద్ధం కావాలి. ఇప్పుడు ఏంటంటే మెయిన్ మన డ్రోన్లు వేద్దాం, మనం మిసైల్స్ వేద్దాము అంటే డ్రోన్స్ కానీ పౌర విమానాలు తోటి పంపుతున్నారు ఆ డ్రోన్స్. అందుకనే శంభు ఆలయం దెబ్బతింది. ఒకవేళ అటాక్ చేస్తే పౌర విమానాలు కూడా దెబ్బతింటే వాళ్ళు చనిపోతాయని మనం ఆగు. కానీ మన ఆలయాలు దెబ్బతింటడం గల కారణం పౌర విమానాలు కింద భూమి మీద పడటానికి కారణం. ఎందుకంటే వాళ్ళ దేశ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, కానీ ఏంటంటే ఇండియా మంచిగా ఉండకూడదు అన్నది వాళ్ళ మెయిన్ టార్గెట్ అదే. అందుకే శంభు ఆలయం మీద డ్రోన్ పడింది. పౌర విమానాలు తిప్పుతూ దాని ద్వారా డ్రోన్ చేస్తున్నారు.